హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో చాలా సాఫ్ట్ అండ్ ప్లఫీ చపాతీ టిప్స్తో పాటు మీకు చూపిస్తున్నా చూడండి. 3 లేయర్స్ చపాతీ అయితే చేశాను. 3 లేయర్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి, బాగుంటుందండి. ఒక 1/2 కిలో చపాతీ పిండి అయితే తీసుకోవాలి. నేను ఒక డిష్లో వేసుకొని మనకి కావాల్సినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మొత్తం మంచిగా ముందు చేతులతో కలుపుకోవాలండి. ఆ ఉప్పు ఆయిల్ అనేది కలిసిపోవాలి. 1/2 కిలో పిండికి అయితే 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. చూసి కలుపుతూ ఉండాలి. ముందే వేసేస్తే మొత్తం జోర్ అయిపోతుంది. చూడండి, కొద్దిగా వేసుకుంటూ నేను కలుపుతున్నాను. ఒకటి సాఫ్ట్ పెద్ద డో అనేది చేసుకోవడానికి చూడండి, నేను దాన్ని లేయర్స్గా కలిపేస్తున్నాను. మొత్తం అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి చేతులతో ఇలా చేసేసి మనం తీసుకున్న డిష్కి మొత్తం ఫుల్గా అయిపోయేటట్టు కలిపి ఫింగర్స్తో మనం ఇలా చిన్నగా హోల్స్ లాగా పెట్టేసి మళ్ళీ పైన నుంచి కొద్దిగా వాటర్ అనేది వేసి ఆయిల్ అనేది వేసేసి పెట్టుకోవాలండి. చూడండి, దీని తర్వాత ఒక 1/2 అవర్ అనేది మనం వదిలేయాలి. పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. చూపిస్తాను అది కూడా. చూడండి, నేను ఒక 1/2 అవర్ కోసం వదిలేసాను. ఇప్పుడు చూడండి, అసలు చూడంగానే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్నెస్ వచ్చిందో. చూడండి, మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. చూడండి, మనకి లూజ్ కూడా అవ్వలేదు అండ్ అట్లా అనేసి టైట్ కూడా అవ్వలేదు. మనం సాఫ్ట్గా రావాలి, ప్లఫీగా కావాలి. ఒక 2 రోజులైన చపాతీ ఉండాలంటే ఇంత సాఫ్ట్గా ఉండాలండి పిండి. చూడండి, నేను అక్కడ డోస్ చేస్తున్నా కానీ ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. నేనైతే 3 లేయర్స్ చపాతీ చేస్తున్నా. ముందుగా మనం ఇట్లా చిన్న డోస్గా ప్రిపేర్ చేసుకొని దాన్ని రౌండ్గా చేసుకోవాలండి. చూడండి, ఎంత మంచిగా రౌండ్గా వస్తాయి. రౌండ్ చపాతీ అయినా బాగుంటుంది, 3 లేయర్స్ అయినా బాగుంటుంది, 4 లేయర్స్ అయినా బాగుంటుంది. నేనైతే 3 లేయర్స్ చేశాను. చూడండి, మళ్ళీ ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి మళ్ళీ దాన్ని 3 మడతలు పెట్టుకొని మనం మళ్ళీ ఒక్కసారి రుద్దుకోవాలండి. చూడండి, నేను మంచిగా రుద్దుకుంటున్నా. మెయిన్ సైడ్స్ అనేది లావుగా ఉండొద్దు, సైడ్స్ పల్చగా రుద్దుకోవాలి. మధ్యలో ఎట్లున్నా పర్లేదు, ఎందుకంటే మధ్యలో మనకి హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి కాలిపోతుంది. సైడ్స్ చూడండి మంచిగా పల్చగా రావాలి. ఇప్పుడు మనం ప్యాన్ మీద వేసేసి దాన్ని ఫస్ట్ సిమ్ మీద పెట్టాలి. ఫుల్ మీద పెడితే ఎమ్మటి కాలిపోతుంది. మనకు కొద్దిగా అట్లా వేపర్ అయినట్టు ఉండాలి. ఇప్పుడు చూడండి, మెల్లమెల్లగా పొంగుతుంది. ఎంత చక్కగా పొంగుతుందో మనం పిండి కలుపుకోవడంలో ఉంటుందండి. ఇలా చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ పొంగింది. మనం చేతులతో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కలర్ అనేది వచ్చేసింది. మళ్ళీ లైట్ ఒక 2 to 3 డ్రాప్స్ వేసుకుంటే చాలండి. మనం ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నేను కొద్దిగా వేస్తున్నాను అంతే. చూడండి, ఆయిల్ ఇట్లా కనిపించినంత ఎక్కువ కూడా ఉండదండి. మనం కొద్దిగా వేసుకోవాలి. ఫైనల్గా చపాతీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో. ఇది 2 days అయితే ఖచ్చితంగా ఉంటాయండి. లేయర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ చపాతీ టిప్స్ మీకు హెల్ప్ అవుతుందంటే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి.